పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. కాదమ్మా, ఎక్కడది? 12వ అధ్యాయము 12వ వచనం. రోమా. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలండి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాట ఇక్కడ మనకి చెప్తున్నాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందలి ఓర్పు కలిగి ఉండండి, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి అని చెప్పి చూడండి, చక్కటి మాట మనకు చెప్తున్నాడు. భక్తి జీవితంలోనికి మనం వచ్చిన తర్వాత, భక్తి మనం ఎరిగిన తర్వాత, భక్తిలో మనము మారు మనసు పొందుకున్న తర్వాత, మారు మనసులో కూర్చున్న తర్వాత, మారు మనసులోకి వచ్చిన తర్వాత ఒక భక్తుడికి కానీ భక్తురాలకు కానీ అనేక రకమైనటువంటి శ్రమలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. లోకములో ఉన్నవారితో, లోకములో ఉన్న జనాంగముతో, బంధుమిత్రులతో, రక్త సంబంధికులతో, సహోదరులతో, స్నేహితులతో, పనివారితో, అనేక మందితో అనేక రకమైనటువంటి మాటలు పడవలసినటువంటి పరిస్థితులు ఎదురైతాయి. చూడండి, ఇంతకాలము నువ్వు చేసింది ప్రార్థన కాదా? ఇంతకాలము నువ్వు చేసింది భక్తి కాదా? ఇంతకాలము నువ్వు చేసింది చూడండి సేవ కాదా? ఇంతకాలము నువ్వు చేసింది దేవుణ్ణి నమ్ముకున్నది కాదా? ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టేవేంటి? ఇప్పుడు కొత్తగా ప్రార్థన చేయాలంటున్నావు, కొత్తగా ఏకాంతం చేయాలంటున్నావు, కొంతగా దేవుడు మాట్లాడతాడంటున్నావు, కొత్తగా ఇంకేదో చెప్తున్నావు అని చెప్పి అనేక మందితో బోళ్ళని శ్రమలు ఎదురైతాయి. అలాగే చూడండి, ఎంత శ్రమ ఎదురైనా, ఎంత ఇబ్బంది ఎదురైనా, ఎన్ని వ్యాధులు ఎదురైనా, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా, భక్తులు మనము నిలిచి ఉండాలంటే ప్రార్థన యందు మనము పట్టుదల కలిగి ఉండాలి. ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నాము అంటే, ఒక కార్యము గురించి మనం ప్రార్థన చేస్తున్నామంటే, లేదా ఒక సమస్య మన ఎదుట ఉంది, ఆ సమస్య గురించి మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడి యొద్ద నుంచి సమాధానం వచ్చు అంతవరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడి దగ్గర నుంచి సహాయం వచ్చు అంతవరకు, లేదా దేవుని యొద్ద నుంచి ప్రత్యుత్తరం వచ్చు అంతవరకు, దేవుడు ఆ కార్యము నీకు చేస్తా అని చెప్పే అంతవరకు, లేదా మన పట్ల దేవుడి చిత్తం ఏమై ఉందో ఆయన తెలిపే అంతవరకు ఆ ప్రార్థన మనము చేస్తూనే ఉండాలి. అలాగే ఒక విషయం గురించి 21 రోజులు ప్రార్థన చేశాను నేను. ఒక విషయం దేవుడు ఎదుట ఒక విషయాన్ని నేను పెట్టి, ఆ విషయం జరిగిద్దా జరగదా, ఆ విషయంలో దేవుడి చిత్తం ఏంటో కనుక్కోవడానికి 21 రోజులు పట్టింది. 3 రోజులు ఉపవాసం ఉందామని చెప్పి 3 రోజులు ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తే 21 రోజుల దాకా ఆ విషయం గురించి సరైన సమాధానం రాకపోతే 21 రోజు ఏకాంతంలోనే ఉన్నా. 21 రోజు ఉపవాసమే. 21 రోజు చూడండి, దేవుడు ఎప్పుడైతే సమాధానం చెప్పాడో అప్పుడు ఇంటికి బయలుదేరి వెళ్ళానమాట. అలాగే మనం ఒక కార్యము గురించి ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ఒక కార్యము గురించి దేవుని వద్ద కూర్చున్నప్పుడు దేవుడు సమాధానము చెప్పేంత వరకు చూడండి దానిలో మనం నిలకడగా ఉండాలి. కానీ ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి, మారు మనసు పొందిన వాళ్ళు కావచ్చు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కావచ్చు, సంఘంలో ఉన్న వాళ్ళు కావచ్చు, తోటి సహోదరులు కావచ్చు, చూడండి అంత నిలకడగా కూర్చొని భక్తి చేసేవాళ్ళు, అంత నిలకడగా నిలబడి భక్తి చేసేవాళ్ళు అరుదుగా కనపడుతున్నారండి. అరుదుగా అక్కడక్కడ 100 మంది ఉంటే 100 మందిలో ఒక 10 మంది, ఒక 15 మంది, ఒక 20 మంది వెతకాల్సి వస్తుంది. వీళ్ళు నిజముగా వాక్యానుసారంగా జీవిస్తున్నారు, వీళ్ళు నిజముగా దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నారని కొంతమందిని వెతకవలసి వస్తుందండి. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, హృదయం అనేది నిలకడగా లేనంతసేపు మనకి ప్రార్థన రాదు. మన హృదయం అనేది స్థిరముగా లేనంతసేపు, అందుకే సామెతలు ఒక వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 25వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, 25వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి అక్కడ ఏముందో. చూడండి, మన మనస్సు నిలకడగా లేనంతసేపు
చూడండి, మనకు ప్రార్థన అనేది అబ్బదండి, భక్తి అనేది అబ్బదండి. ఇక్కడ కొంతసేపు ఉందాం, అక్కడ కొంతసేపు ఉందాం, ఆ ఆలోచన చేద్దాం, ఈ ఆలోచన చేద్దాం అని మన మనసు చెప్పినట్లుగా మనం నడిచిపోతే చూడండి మనకి భక్తి అనేది అబ్బదండి. ఏముందండి అక్కడ? దొరకలేదా? 25వ అధ్యాయము ఆఖరి వచనం ఏముంది అక్కడ? సామెతలో అదే, ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతేనంటండి. ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. చూడండి, ఈ వాక్యమేమో మన మనసుకు అనుకూలముగా ఉండదు, భక్తి మన మనస్సుకు అనుకూలముగా ఉండదు, దేవుడు చెప్పే మాట మన మనసుకు అనుకూలముగా ఉండదు, వాక్యం చెప్పే ఆజ్ఞ మన మనసుకు అనుకూలముగా ఉండదు. మన మనసుకి 4 రెక్కలు వచ్చి లోకం మొత్తం తిరుగుదామని ఆలోచన చేస్తుంది. దేవుడు మాత్రం ఏ రెక్కలు లేకుండా ఎక్కడే కూర్చోమని చెప్తాడు. కూర్చునే వాళ్ళు ఎంతమంది ఉన్నాం, ఎగిరే వాళ్ళు ఎంతమంది ఉన్నాం, అది మన మనసుకు తెలుసు. మనం ఏ రీతిగా భక్తి చేస్తున్నాం, ఏ రీతిగా నిలబడి ఉన్నాం, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం, ఏ రీతిగా క్షమాపణ తీసుకున్నాం, ఏ రీతిగా దేవుడి మందిరంలో యథార్థంగా ఉన్నామా లేదా, ప్రార్థన చేస్తున్నామా లేదా, లోకంలో ఉన్నామా దేవుళ్ళలో ఉన్నామా, ఏ రీతిగా మనం నడిపించబడతామనే మన మనసుకు తెలుసు. చూడండి, ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో, ఎవరి మనసు వాళ్ళు అణుచుకోలేకపోతే అలాగే ఉంటారు. ప్రాకారం ఉన్న చూడండి పురానికి, ప్రాకారం ఉన్న పట్టణానికి, ప్రాకారం ఉన్న ఇంటికి చూడండి లోపలికి ఏది రావాలన్నా కానీ ఆ ప్రాకారం గేటు తీసుకొని లోపలికి రావాలి, ఆ ప్రాకారం దాటి లోపలికి రావాలి. ఇప్పుడైతే చూడండి విచ్చలవిడిగా ఉంది, కానీ అనాది కాలంలో ప్రతి దేశము చుట్టూ, ప్రతి ప్రాంతము చుట్టూ, ప్రతి ఊరు చుట్టూ బలమైనటువంటి ప్రాకారాలు ఉండేవి. ఏ శత్రు సైన్యమైనా కానీ లోపలికి రావాలంటే ఆ ప్రాకారాన్ని పడగొట్టాలి, లేకపోతే తలుపులు బద్దలగొట్టి లోపలికి రావాలి. దేవుడు అలాగే నీ హృదయానికి ఒక ప్రాకారాన్ని పెట్టాడు, నీ హృదయానికి ఒక కంచెను పెట్టాడు, నీ ఆత్మకు ఒక కంచెను పెట్టాడు. ఆ కంచె తీసివేసి చూడండి, మనం ఏమైపోయినా పర్వాలేదు, లోకములో సంతోషంగా ఉండాలి అనుకుంటే చూడండి అన్నీ వచ్చి దీనిలో నివసిస్తాయి, అన్నీ వచ్చి దీనిలో చూడండి వాడబడతాయి. చూడండి, మన హృదయానికి ప్రాకారం ఉందా? మన హృదయానికి మనము కంచి వేసుకొని ఉన్నామా? మన హృదయానికి మనం అద్దులో పెట్టుకొని ఉన్నామా? మన హృదయంలో అసలు దేవుని యొక్క వాక్యం అనేది ఉందా అనేది మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ఏబుగారు చుట్టూ దేవుడు కంచి వేశాడు, ఏబుగారు కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేశాడు. అలాగే ఏబుగారు కూడా తన హృదయం చుట్టూ తన కంచి వేసుకున్నాడు. ఆయన చూడండి పడిపోయినట్లు కానీ, దిగజారిపోయినట్లు కానీ, కృంగిపోయినట్లు కానీ, కృషించిపోయినట్లు కానీ, వాక్యం ఎరిగిన తర్వాత, దేవుడిని ఎరిగిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఈ విధంగా ఏబుగారు పడిపోయి మరలా తిరిగి రేశాడు అనే సాక్ష్యం ఎక్కడా లేదండి. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా చూడండి, ఎప్పుడైతే దేని యొక్క దర్శనం ఆయనకు వచ్చిందో, ఎప్పుడైతే దేని యొక్క దర్శనం ఆయనకు కలిగిందో, ఎప్పుడైతే ఆయన మారు మనసు రక్షణ అనుభవం నేర్చుకున్నాడో, ఎప్పుడైతే ఆయన పాప క్షమాపణ పొందుకున్నాడో, అదే మొదలుకు నేను మరణమయ్యేంత వరకు ఎక్కడా పడిపోలేదు, వాక్యమే రాయబడలా. అపోస్తలుడైన పౌలు బుద్ధిలో పడిపోయాడు కానీ, విశ్వాసంలో పడిపోయాడని కానీ, ఏది ఏ విషయాల్లో పడిపోయాడని కానీ, శ్రమల్లో పడిపోయాడని కానీ, కృంగిపోయాడని కానీ ఎక్కడ కూడా రాయబడలేదండి. ప్రతి ఫస్ట్ ఆదివారం నా తప్పు క్షమించు, నా తప్పు క్షమించు, నా తప్పు క్షమించు, ఎల్లకాలం ఇక నా తప్పు క్షమించనే మనం అనుకుంటా ఉంటే ఇంకెప్పుడు స్థిరమైన పునాది వేసేది ఎప్పుడు మనం, స్థిరంగా నిలబడగలిగేది ఎప్పుడు మనం? నిజానికి యథార్థముగా చూడండి, దేవుని ఎదుట మనం ఎప్పుడైతే యథార్థముగా ఉంటామో, దేవుడి ఎదుట ఎప్పుడైతే యథార్థంగా మనం ప్రార్థన చేయగలుగుతామో, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే యథార్థముగా నిలబడగలుగుతామో, దేవుడు వెంటనే ఆ భక్తుడిని చూడండి దేవుడు స్వీకరిస్తాడు. పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసేవారు మనలో ఎంతమంది ఉన్నాం? కన్నీటి ప్రార్థన చేయగలిగేవారు మనలో ఎంతమంది ఉన్నాం?
మన కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు, మన ప్రాంతం కొరకు, మన రక్త సంబంధుల కొరకు అనేక మంది మారు మనసు లేకుండా పాడైపోవాలి అనేక మంది ఉన్నారు. వారందరి కొరకు మనము కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నామా? చూడండి, అసలు మన ఆత్మరక్షణ పొందాలనే మనకు ఆలోచన లేదు. ఏదో వచ్చాం, దేవుడు మాట్లాడే అనుభవానికి వచ్చాం, వెళ్ళిపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఏ సంఘానికి వెళ్ళామని కనుక్కుంటారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ తీసుకోవాలి, లేదా అయ్యగారు మన ఇంటికి వచ్చి మళ్ళీ బతిమాలుతాడు. ఎలాగో వచ్చాం, గొరి చర్మం కప్పాడు అయ్యగారు, కప్పిందేకా లోపల ఎన్ని తోడేళ్ళు ఉన్నాయి కాక, ఎంత చెడు బుద్ధి ఉండి గాక, ఎన్ని చేదైన వేర్లుండుగాక, మారు మనసు అనేది మనకు వచ్చేసింది. ఎప్పుడు స్టార్టింగ్లో 3 రోజులు కూర్చున్నాం కదా, 3 రోజులు మనం ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చున్నామో అప్పుడు మారు మనసు వచ్చేసింది. ఎప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిపూర్ణం అయిపోయాం, ఇక మనలో ఏ తప్పు లేదని మనం అనుకుంటున్నామండి. చనిపోయేంత వరకు దిద్దుకుంటూనే ఉండాలి. మన హృదయము చూడండి, ప్రతిరోజు దిద్దుకుంటూనే ఉండాలి, ప్రతిరోజు ఒప్పుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు మనిషి హృదయం అనేది నిలకడగా ఎప్పుడు ఉండదు. ఏదో ఒక విషయంలో జారిపోతానే ఉంటుంది. మనసులో ఆలోచనలు కురిగిపోతానే ఉంటుంది. చెడు ఆలోచనలు, చెడు చూపులు, చెడు పద్ధతులు, చెడు మాటలు, చెడు ఊహలు, చెడు ఉద్దేశాలు ఏమీ లేకపోతే పక్క వాళ్ళ మీద చాడీలు. ఇది భయంకరం అండి. పక్క వాళ్ళ మీద చాడీలు అసలు భయంకరం. సామెతల్లోనుంది ఒక వాక్యం, దారే పోయేవాడంట కుక్క చెవులు పెట్టుకొని ఊపుతాడంట. చూడండి, ఎంత మనము క్రూరంలో ఉన్నామో, ఎంత మనం పాపంలో ఉన్నామో, ఎంత మనం కృషించిపోతున్నామో అది మనం పట్టించుకోం. పక్కవాడు సరిగ్గా ప్రార్థన చేయట్లేదని, పక్కవాడు మారు మనసు పొందలేదని, పక్కవాడు చూడండి దేవుడికి అనుకూలంగా ఉండట్లేదని వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం తప్ప నాలో ఈ తప్పు ఉంది, నాలో ఈ పాపం ఉంది, నేను దేవుని వాక్యానుసారంగా జీవించట్లేదు, నా గురించి ప్రార్థన చేయండి, ఇదిగో నా మనసు మంచిది కాదు, ఇదిగో వ్యభిచార ఆలోచనలు నాలో ఉన్నాయి, లేదా నేను దేవుడికి అంగీకారంగా ఉండలేకపోతున్నాను, నేను నా కుటుంబ సమేతముగా దేవుడి మందిరంలో మేము ప్రార్థించేలాగా మీరందరూ ప్రార్థన చేయండి మా కొరకు అని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని నిజముగా యథార్థముగా ఉండేవాళ్ళు ఒక్కలం కూడా లేం. కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్లుగా నేను ఈ వాక్యానికి లోబడుతున్నాను. ఇరిమియా గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనంలో భక్తుడు మాట్లాడుతున్నాడు, కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్లుగా నేను నీ వాక్యానికి లోబడుతున్నాను. నీవు నన్ను శిక్షించితివి, నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. చాలండి, దేవుడు ఏమంటున్నాడండి, ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వింటున్నాను అంటున్నాడండి. అంతకుముందు ఎఫ్రాయిము గురించి దేవుడు మాట్లాడాడు, ఎఫ్రాయిమా నువ్వు లోకంలో కలిసిపోయావు, ఎఫ్రాయిమా నువ్వు అన్యజనులతో కలిసిపోయావు, ఎఫ్రాయిమా నువ్వు భక్తికి పనికిరావు, ఎఫ్రాయిమా నువ్వు అప్పమంటి వాడమైపోయావు, నీ బుద్ధి బాలేదు, నీ హృదయము బాలేదు, నువ్వు మొత్తం ఇంకా దేవునికి పనికి రాకుండా పాడైపోయావు నాయన అని చెప్పి ఎప్పుడైతే ఎఫ్రాయిముతో దేవుడు మాట్లాడాడు, వెంటనే గోడ తట్టు తిరిగాడు. వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా నేను శిక్షకు లోబడుచున్నాను, నేను ఈ వాక్యానికి లోబడుతున్నాను నాయన, నేను ఈ మాటకు లోబడుతున్నాను ప్రభువా, నాతో నీ ఏ విధంగా మాట్లాడతావో, నాకు నువ్వు ఏ దర్శనాన్ని కలగజేస్తావో, లేదా నీ ఏ వాక్యముతో నాతో మాట్లాడదలుచుకున్నావో ఒక్కసారి నాతో మాట్లాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక్క దర్శనం నాకు ఇస్తే నేను వెంటనే మారిపోతాను, ఒక అవకాశాన్ని నాకు దయచేయి. ఆ పని మరలా దేవుడికి అప్పచెప్తున్నాడండి. నా దేవుడు అయిన యెహోవావు నీవే గనుక నీవు నా మనసును తిప్పినట్లయితే నేను తిరుగుదును. చూడండి, తొడచరుచుకొని పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తున్నాడంట.
తొడచరుచుకొని పశ్చాత్తాపం. బాల్యకాలం నుంచి చేసిన నిందలన్నీ, బాల్యకాలం నుంచి చేసిన తప్పులన్నీ ఆయనకి ఏదైతే జ్ఞాపకం ఉందో ప్రతీదీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టుకొని దేవుడి సన్నిధిలో ఆయన కనికరాన్ని పొందుకున్నాడు. ఎఫ్రాయిమా, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నీకు విరోధముగా మాట్లాడినప్పుడల్లా నా కడుపులో వేదనగా ఉందయ్యా అంటున్నాడండి. మన కొరకు ఎప్పుడైనా అన్నాడా? ఎప్పుడైనా ఎంత ప్రార్థన చేస్తున్నావు అమ్మా నువ్వు, ఎన్ని ఉపవాసాలు ఉన్నావు అమ్మా నువ్వు, నీ పట్ల నేను కనికరం పొందాను, నీ ప్రార్థన నా సన్నిధి చేరింది అని చెప్పి ఎప్పుడైనా అన్నాడా? పిలిచాడా? సావిత్రమ్మ నీ ప్రార్థన బాగుందని, సువార్తమ్మ నీ ప్రార్థన బాగుందని పిలిచాడు ఎప్పుడన్నా? లేరా ఎవరో సావిత్రమ్మ సువార్తమ్మ పలకట్లా? చూడండి, ప్రతి ఒక్కరూ మనం పరిశీలన చేసుకోవాలి. మనం మారు మనసు పొందేశాము, దేవుడు మాట్లాడే అనుభవంలో ఉన్నాం, దేవుని పిలుపు సంఘములో ఉన్నాం అనుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం అనేది చేరిపోమండి. అంతవరకు నమ్మకముగా ఉన్నవారే, అంతవరకు నమ్మకముగా ఉన్నవారికే పరలోక రాజ్యం. ఏర్పరచబడేవారు సైతము సాతాను మోసపుచ్చుటకు సిద్ధముగా ఉందంటండి. ఏర్పరచబడేవారు సైతము, దేవుని రాజ్యానికి ఏర్పాటు చేసేవారు సైతము, మారు మనసు పొంది రక్షణ పొంది పాపక్షమాపణ పొందుకొని ఉండి నిత్యము దేవుని మందిరానికి వెళ్ళేవారు, నిత్యము దర్శనం కొరసం కనిపెట్టుకునేవారు, నిత్యము ఏకాంత ప్రార్థనలో గడిపేవారు, నిత్యము దేవుడితో పాటు సహవాసం చేసేవారు సైతము కూడా సాతానుడు మోసపుచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని మింగుదామని గాలికి తిరుగుతున్నాడు. ఎప్పుడు ఎవరు దొరుకుతారని మింగేస్తాడు. ఎప్పుడు ఎవరు దొరుకుతారని సిద్ధముగా వేచి ఉన్నాడు. అందుకే అన్నాడు కదా, సోమరి బయట సింహం ఉంది, జాగ్రత్త. గుమ్మం బయటే ఉంటాడు, నీ హృదయపు గుమ్మము బయటే ఉంటాడండి. ఎప్పుడైతే కొద్దిగా సందెత్తావో, ఎప్పుడైతే చిన్న సందెత్తావో దాన్ని పెద్దగా చేసి ఆ తలుపే లేకుండా చేస్తాడు. ఇక ఆ హృదయానికి తలుపు ఉండదు. ఎన్నైనా వచ్చి జొరపడిపోవచ్చు దీంట్లో, ఎన్నైనా మళ్ళీ చూడబోతే కదా ఆదివారం మనంత భక్తిపరులు లేరని సంఖలో బైబిల్ పెట్టేసుకొని తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని దేవుడి మందిరంలో కూర్చుంటాం. మళ్ళీ సోమవారం యథామావులే. చూడండి, ఉన్నారు కొంతమంది, నేను చెప్తున్నాను అనుకోకండి, ఉన్నారు దేవుని మన సంఘములోనే, మన సహవాసంలోనే, మన సంఘములోనే దేవుడు చూడలేదనుకొని అమ్మగారు అయ్యగారు కళ్ళు కప్పేసి ఏమండి వాళ్ళందరికీ వాళ్ళ హృదయాన్ని మోసపుచ్చుకుంటున్నారు. అది అర్థం చేసుకోవట్లేదు. మేమేదో చేసేస్తున్నాం అనుకోండి, మేము భక్తి పరులము, మాకు తెలివి ఉంది, మాకు జ్ఞానం ఉంది అనుకోవటం చాలా తప్పండి. మీ అయ్యగారికి ఒక అలవాటు ఉందాడు, కొత్తోడు కావచ్చు పాతోడు కావచ్చు విస్తారంగా ప్రేమిస్తాడు వాళ్ళని. మీ అయ్యగారు అలవాటు అది. ఆడు కొత్తోడైనా కానీ పాతోడైనా కానీ అన్ని విస్తారంగా ప్రేమిస్తాడు. పాముకైనా పాలు పోస్తాడు. అవన్నీ వచ్చి పడిపోతున్నాయి ఇప్పుడు కరవటాకి. జ్ఞాపకం చేసుకోవాలి. మనము చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నామంటే ఆత్మీయ తండ్రికి ఎంత లోబడాలో దేవునికి కూడా అంతే లోబడాలండి. దేవుడు విడిచిపెట్టి ఒక్కసారి దేవుడు కనుక మన చెయ్యి విడిచిపెట్టాడు అనుకోండి, ఒక్కసారి కనుక దేవుడు అనుకున్నాడు అనుకోండి, ఒక్కసారి కనుక దేవుడు ఈడు పనికి రాడు అనుకున్నాడు అనుకోండి, మన బాగు చేసే వాళ్ళే ఉండరు. ఎంతమంది ప్రార్థన చేయగాక, ఎన్ని ఉపవాసాలు ఉండుగాక, ఎంతగా దేవుడి మందిరంలో గడుపుగాక, ఇక మన బాగు చేసేవాళ్ళే. సౌలుని దేవుడు అనుకున్నాడు. తెలుసా సౌలుని దేవుడు, మన తాతయ్య సౌలుని దేవుడు అనుకున్నాడండి. ఇక మళ్ళీ మనశ్శాంతి ఉంది ఆయనకి. దేవుడి మందిరానికి వద్దామనుకున్నాడు, అనేక మందిని కలిశాడు, భక్తులను కలిశాడు, సోదిగాలను కలిశాడు, మాంత్రికులను కలిశాడు, ఎంతమంది దగ్గర తిరిగాడు చూడండి. ఎంతమంది దగ్గర తిరిగినా నిద్ర లేదు, తిండి లేదు,
ఏమీ మనశ్శాంతి లేకుండా చూడండి పాడైపోయాడు. మన పరిస్థితి కూడా అదే. ఒక్కసారి కనుక మనము దేవుణ్ణి విడిచిపెట్టామంటే, లేదా దేవుడు మనని విడిచిపెట్టాడంటే చూడండి, తిరిగి దేవుడి సన్నిధికి మనెవ్వరు కూడా తీసుకురాలేరు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకి ఎంతో కృపనిచ్చాడు, దేవుడు మనకి ఎంతో స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మనకి ఎంతో చూడండి కట్టుబాట్లు లేకుండా ఏ విధమైనటువంటి భక్తి అయినా చేసే స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చాడు. అది వరకు రోజుల్లాగా రహస్యంగా భక్తి చేయాలని లేదు, రహస్యంగా ప్రార్థన చేయాలని లేదు, రహస్యంగా చూడండి దేవుడి మందిరానికి వెళ్ళాలని లేదు. స్వేచ్ఛగా ఎక్కడైనా భక్తి చేయొచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడైనా దేవుడి మందిరానికి వెళ్ళచ్చు, ఎక్కడైనా కానీ వాక్యాన్ని చదవచ్చు. ఇంత స్వేచ్ఛలో కూడా మనం భక్తి చేయలేకపోతే రానున్న కాలంలో మళ్ళీ కృపాయోగం గడిచిపోయిన తర్వాత బైబిల్ చదవటానికి ఉండదు, వాక్యం చదవటానికి ఉండదు, సేవకులు బోధించడానికి ఉండదు. కనుక జ్ఞాపకం చేసుకోండి, అనేకమైన సంఘాలను, దేవుడి పిలుపులు ఎన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు తెలుసు నాకు. ఆదోనాంగారి కింద నుంచి ఎన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాల్లో తెలుసు నాకు. ఈ సంఘంలో ఉన్న స్వేచ్ఛ ఏ సంఘంలో కూడా ఉండదు. ఇక్కడే కట్టుబాట్లు ఉండవు మీకు. ఎలాగైనా భక్తి చేయొచ్చు, ఎలాగైనా ఉండగలగవచ్చు. ఏమండి, అయినా కానీ మనం క్రమంగా ఉండలేకపోతున్నాం, అయినా కానీ మనం దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాం, అయినా మనం ఆత్మీయ తండ్రిని అర్థం చేసుకోలేకపోతున్నాం. పరిశీలన చేసుకుందాం. మనందరము కూడా చూడండి దేవునికి అనుకూలముగా ఉండేలాగా, దేవుడు రాకడొచ్చేంతవరకు మనందరము భక్తిలో నిలిచి ఉండేలాగా, అది నిజమైన భక్తులు నిలిచి ఉండేలాగా, ప్రతి దినము ఏకాంత ప్రార్థన అనుభవం కలిగి ఉండేవారిలాగా, ప్రతి దినము ప్రార్థన చేసేవారిలాగా, ప్రతి దినము ఒక్క దర్శనమైన సంపాదించుకునేవారిలాగా మనం మార్చబడాలి. మన కుటుంబం మార్చబడాలి, మన భార్య, భర్త, పిల్లలు మార్చబడాలి, మనతో పాటు మన తోటి సహోదరులు మార్చబడాలి, మనతో పాటు మన రక్త సంబంధికులు మార్చబడాలి, మనతో పాటు మన తోటి పని వారందరూ కూడా దేవుని సన్నిధికి చేర్చబడాలి. కనుక మనకు సమయం లేదుగా, కనుక మనందరము కూడా నిజమైనటువంటి మారు మనస్సు పొంది దేవుని సన్నిధిలో యథార్థముగా జీవిద్దాం. ఆయన రాకడొచ్చేంతవరకు, మన మరణం వచ్చేంతవరకు ఆయన భక్తిలో నిలిచి ఉందాం. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.